సో గైస్ ఇప్పుడైతే నేను బెంగళూరులో ఒక వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎవరు వచ్చారో సో మనమైతే పిలిచిరనమాట చాలాసార్లు రా అని. నేనైతే ఓలే, ఎందుకంటే ఏం పోతాం పోయి అనేసి. సో ఈ వీడియోలో వచ్చేసి బెంగళూరుకి మా అమ్మ అయితే వచ్చేసింది. మమ్మీ అయ్యప్పు. సో వీడికైతే మేము బెంగళూరుకి నుంచి ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి పోతున్నాం. మా తమ్ముడు అయితే మా కుక్కతో ఆడుకుంటుండు, మా చంటిగాడు బాన్ వాడు ఆడుకుంటున్నాడా. సో మనకైతే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే మెగానా ఫుడ్కి అయితే పోతున్నా. సో ఇప్పుడు చూడండి మా తమ్ముడు వస్తున్నాడు, వానితోటి పోతుంది. అది ఎప్పుడు అంతే, మేము బయటకు పోయినప్పుడు మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది అది. సో నేను ఎటు పోయినా అది కంపల్సరీ వస్తుంది అనమాట. సో క్యాబ్ అయితే వచ్చేస్తుంది. నేను డైరెక్ట్ మెగానా ఫుడ్కి పోయిన తర్వాత నేను ఆడ మొత్తం వీడియో అనేది చూపిస్తాను. నేను ఇవాళ మా ఫ్యామిలీతో ఎట్లయితే టైం స్పెండ్ చేస్తుందో. సో మేమైతే మెగానాకి అయితే పోతున్నాం అనమాట క్యాబ్లో. సో మా మమ్మీ ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నావు మమ్మీ నా దగ్గరికి వచ్చిన తర్వాత? సో హైదరాబాద్కి రారా అని పిలుస్తారు, కానీ నేనైతే పోతలేదు. సో వాళ్ళే నా దగ్గరికి వచ్చేసారు అనమాట. సో వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ మాత్రం మనం అటు ఇటు అయితే తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంటే నేను ఈ రూమ్లో ఉన్నప్పుడల్లా నేను ఇంటనే అనుకుంటా. సో ఇప్పుడైతే బయటికి పోతున్నాం. సో మమ్మీ రియాక్షన్ ఏందో నేను చూపిస్తా. మెగానా ఫుడ్ బిర్యానీ దగ్గరికి పోయిన తర్వాత ఆడ మాట్లాడతాం మమ్మీతోటి. మీరు చూడండి వీడియోలో, నేను వీడియో పెట్టేస్తా, ఒకసారి చూసుకోండి ఎట్లా ఉంటుందో. సో గాయస్ ఇప్పుడైతే నేను మెగానా బిర్యానీకి అయితే వచ్చేసిన బెంగళూరులో ఇంద్రానగర్. సో మమ్మీ, నేను, మా తమ్ముడు, ఇంకా ఇద్దరు 2 persons కూడా ఉన్నారనమాట లోపల. ఆ 2 persons ఎవరో కాదు, నేను చూపిస్తాను అనమాట. ఎందుకంటే బెంగళూరులో నాకు చాలా హెల్ప్ చేసిండు అనమాట, రూమ్ కాడ నుంచి మొత్తము. ఆయన ఎవరో కాదు, మా అన్న అనమాట, పవన్ అన్న, ఇంకా వద్దు అనమాట. సో వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్నారనమాట, వాళ్ళకి ఇంకా ఆఫీస్ ఉంది. సో మేమే లేటు, మేము పోయి చూపిస్తే ఇప్పుడు వాళ్ళని కూడా కల్పించేస్తాం వీడియోలో. వచ్చాయి. సో మెగానాకైతే వచ్చేసినాం. అన్నమాట స్పెషాలిటీ వచ్చేసి పైన సో మా ఫోన్ అని ఏడున్నాడో చూడాలి ఫస్ట్. మమ్మీ అయితే వెళ్ళిపోయింది. వచ్చిండ్రా పవన్ అన్న ఇందాక. సో మనకైతే అక్క అనమాట, నేను చెప్పిన కదా. హాయ్ చెప్పక్క. నాకు కూర్చో. ఓకే, పల్నాడు చికెన్, ఈ 3 స్టార్టర్స్ ఆర్డర్లు ఇస్తాం అన్నమాట. మళ్ళీ మెగానా స్పెషల్ చికెన్ బిర్యానీ, మెగానా స్పెషల్ బిర్యానీ. ఎట్లా మన ఆప్షన్ ఒకటేమో రెగ్యులర్గా అన్నీ వస్తుంది అనమాట, చికెన్ బిర్యానీ మనకే ఇస్తాడు ఎప్పుడు. ఒకటేమో మెగానా స్పెషల్ స్పైసీది. ఓకేనా, మెగానా ఫుడ్. సో మా పవన్ అన్న అనమాట. అన్న హాయ్. నమస్తే నమస్తే అందరికీ హాయ్. సో మా పవన్ అన్న అనమాట, నేను చెప్పిన చాలా హెల్ప్ చేసిండు అనమాట బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి. సో ఇవాళ కుదిరిందనమాట మేము బయటకు పోవడానికి, ఇప్పటిదాకా కుదరలేదు. సో మేమైతే ఫిష్ అయితే తింటున్నాం అనమాట ఫ్రాన్స్. వాళ్ళు బిజీ ఉన్నారు, రాదు కొట్లాడు. సో గాయస్ ఇప్పుడు మేము అయితే చికెన్ తిన్నాం, ఫ్రాన్స్ తిన్నాము. సో ఇప్పుడైతే బిర్యానీ తింటున్నాం. సో మా మమ్మీకి అయితే అడుగుతున్నా, మమ్మీ ఇంకేం తింటావు మమ్మీ? ఏం తింటావు అక్క? నేను ఏది తింటా అది తింటానంట మమ్మీ. బాగా ఏమంటావురా? నేను ఏం తింటా అదే తింటాదంట. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ. సో ఒకటి చెప్తా అని చెప్పినా కదా మమ్మీ, నువ్వు హైదరాబాద్కి నుంచి బెంగళూరుకి ఎందుకు వచ్చినావు అసలు? వచ్చినావు, ఈడ నన్ను చూసినావు, వెళ్ళిపోవాలి. మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నావు హైదరాబాద్కి? ఈడ కూడా ఇల్లు ఉంది కదా, ఈడికి వచ్చేసేది. అందరు వచ్చేసేది. గాయస్ నేను చెప్తా చూడు, మా మమ్మీ ఏడుస్తుంది చూడు, మా మమ్మీకి అందా చూడు, ఏడుస్తుంది, బాధపడుతుంది చూడు. సో ఎందుకంటే నేను హైదరాబాద్కి అయితే పోతుంది అనమాట, చాలా జిద్ది చేసిన అనమాట. సో చాలా చెప్పింది అనమాట మమ్మీ హైదరాబాద్కి వచ్చామని. సో హైదరాబాద్లో ఎందుకు మనం పోయి చెడిపోవాలనేసి నేను బెంగళూరులో ఉంటున్నాను అనమాట.
సో హైదరాబాద్లో దోస్తులు ఉంటారు, తిరుగుతాము, అటు ఇటు చేస్తాం, బండి ఉంటుంది. ఈడ ఏముండదు, పైసకి చాలా కష్టపడాలి. సో ఆ కష్టం విలువ అనేది నాకు తెలుస్తుంది కాబట్టి ఈయన ఉంటున్నా. అందుకే చెప్పిన మమ్మీకి, నేను ఆడికి వస్తే వద్దు మమ్మీ సెట్ కాదు, నేను ఈయనే సెటిల్ అయిపోతా అని చెప్పిన. సో మమ్మీ ఏడుస్తుంది చూడ. టచ్ చేసిన రవి అంటున్నా. నేను చెప్పింది ఇప్పుడు మన ఆడిపోతే మాత్రం కాలిపోయి ఎందుకు ఆ టైం వేస్ట్, ఇంట్లో ఉండడం ఏం చేయం. ఓ మా తమ్ముడు చూడు, వారం కూడా పోవద్దు. ఏంది అమ్మ ముఖ్యమే, కానీ ఓ మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోతుంది మమ్మీ. అంటే ఇప్పుడు ఇక్కడ జస్ట్ మనం వర్క్ చేసుకొని వచ్చినాము, సంపాదిస్తాము, మమ్మీ డాడీని పోషిస్తాము, మంచిగా చూసుకుంటాం ఫ్యామిలీని, అది పర్పస్. ఇప్పుడు వచ్చుడు పోవాలంటే మీరు రావాలి, మేము వస్తాం, మీరు రావాలి, అంతే. టూ అండ్ ఫ్రో ఉంటుంది. ఎన్నిసార్లు నేనే పోయినా, ఈసారి మమ్మీ వచ్చింది, అంతే. కరెక్ట్, అంతే. అమ్మ ఎన్నిసార్లు వచ్చి పోయినా నేను హైదరాబాద్కి. మావాడు స్పైసీ లేదని చెప్పిండు, ఇప్పుడు ముక్కు దోడుచుకుంటుండు. స్పైసీ లేదు ఇక్కడ చూడు ఒకసారి. కళ్ళు చూస్తే తెలిసిపోతుంది బాగుంది. వీడియోలో మంచి ట్రోల్ చేయరు. మా మమ్మీకి పెడుతున్నా అనమాట. అంటే కాలుతుందా లేదా చూడాలి, ఎందుకంటే మళ్ళీ ముందే బెంగళూరు వచ్చింది కదా, లేకపోతే మళ్ళీ నన్ను ఫైర్ అవుట్ చేస్తుంది. మాకు వస్తుంది తినిపోయానికి. కొడుకు పెట్టినాం. ఎప్పుడు మనము అమ్మలు కొడుకులకు పెడతారు కదా, ఈసారి కొడుకు అమ్మకి తినిపించి ఎట్లా అనిపిస్తుంది? ప్రేమ ఆప్యాయత కలిసి టేస్ట్ మారిందంట. రవి ప్రేమ ఉంటుంది అలా. ఏమన్నా చెప్పు, ఏమని ఇంకా అన్ని కానీ హైదరాబాద్ మాత్రం రమ్మను. మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు మనం లైఫ్. ఇప్పుడు ఎంత మంచిగా బిర్యానీ తింటున్నాం, ఇంకా మస్తు సార్లు తిన్నా బిర్యానీ. నువ్వే తినలేవు. హైదరాబాద్ సో గైస్ ఇప్పుడైతే మనం మేఘన బయట అయితే ఉన్నామన్నమాట. సో ఫుడ్ అయితే అయిపోయింది, వీళ్ళని కనుక్కుందాము ఎట్లుందో. ఫుడ్ ఎట్లుంది మమ్మీ? హైదరాబాద్ నుంచి వచ్చారు నా కోసము, నేను వస్తలే అని. ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? బాగుంది. ఏం నచ్చింది అక్క? ప్రాన్స్ గీ రోస్ట్, మటన్, చికెన్ నచ్చిందా? మటనా, ప్రాన్స్ గీ రోస్టా, లేదంటే బిర్యానీయా? అన్ని నచ్చినాయి. అన్ని నచ్చినాయి. మీ ఫేవరెట్ ఏముండే? మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ వస్తే కనుక ఏం తింటారు? మళ్ళీ ఏం రిపీట్ చేస్తారు మెనూలో? నాకా మటన్ గీ రోస్ట్, మటన్ రోస్ట్, చికెన్ ఫ్రై. ఓకే. హైదరాబాద్ బిర్యానీకి పోలిక పెట్టద్దు. అంటే బిర్యానీ బాగాలేదని చెప్పను, మంచిగా ఉన్నది కానీ చాలా స్మూత్గా ఇట్లా నీళ్ళు తాగినది దిగిపోయింది లోపలికి. ఒక పర్సన్కి ఈజీగా ఒకటి బిర్యానీ సెట్ అయిపోతుంది. మొత్తం అయితే మీ అందరికి అడుగుతున్నా, ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం అందరం కలిసాం కాబట్టి. మనం అందరం కలిసాం కదా ఇట్లా హైదరాబాద్ నుంచి. ఎందుకంటే నేను బెంగళూరు నుండి కూడా ఇప్పటిదాకా బయటకు పోలేము. ఇప్పుడు ఫస్ట్ మీట్ అనుకో. ఫస్ట్ మీట్ ఎట్లా అనిపించింది? ఓ సూపర్ అనిపించింది. ఇగో చాలా రోజుల తర్వాత మా అక్క వచ్చింది ఇంటికి, హ్యాపీ. చాలు. కొడుకు వస్తలేడని వచ్చింది కానీ మాకు కూడా వచ్చింది కదా, చాలు. మొత్తము మేఘనా గురించి కాదు, నేను ఎందుకు రాలే హైదరాబాద్ అనేసి అంత టాపిక్ నడుస్తుంది అనమాట. సో నేను కూడా గైస్ మీకు అందరికి ఏం చెప్తున్నా అంటే, హైదరాబాద్ పోవాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇవాడు పోయి ఊక ట్రావెలింగ్కే మనకు సగం పైసలు వెళ్ళిపోతాయి అనమాట. అందుకోసమే నేను ఇన్నే ఉంటున్నాను అనమాట. సో అదే మా మమ్మీ ట్రావెలింగ్ సమస్య పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ వ్లాగ్ లో రవి వెళ్తాడా లేదా హైదరాబాద్ కి? క్వశ్చన్ మార్క్. సస్పెన్స్. బాయ్ గైస్, బాయ్ బాయ్.